నమస్తే, బాగున్నారా మీరందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను, సో అందుకే ఇప్పుడు మీ అందరికీ కూడా విష్ చేస్తూ ఉన్నాను. ఇక ఈ వీడియో వచ్చేసి వింటర్ బ్రేక్కి వెకేషన్కి ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడికో ఏంటో అవన్నీ కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేసి ఉన్నాను. దాంతోపాటు ట్రిప్లో కొన్ని బ్యూటిఫుల్ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నానండి. బేసిక్గా ఏంటంటే మా ఫ్యామిలీ నలుగురం కూడా నేచర్ లవర్స్. రోడ్డు ట్రిప్స్ చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఎన్నో సంవత్సరాల నుంచి డిఫరెంట్ కంట్రీస్లలో, తర్వాత డిఫరెంట్ స్టేట్స్ ఇలా ఎక్స్ప్లోర్ చేసాము. ఎన్నో వెకేషన్స్కి డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళడం జరిగింది. ఇక ఇప్పుడు ఎలా వచ్చిందంటే, ఏ స్థాయికి వచ్చేసిందంటే, ఇక ఏ ప్లేస్కి వెళ్ళినా ఇక అన్నీ ఒకటేలాగా ఉండడం అనిపించడం స్టార్ట్ అయ్యాయి. ఇక టెక్సస్ వచ్చేసి చాలా పెద్ద స్టేట్ అండి. టెక్సస్ నుంచి కొన్ని స్టేట్స్కి వెళ్ళాలంటే ఈజీగా 4 to 5 hours బార్డర్ క్రాస్ చేయడానికే సరిపోతుంది. అంత పెద్దది టెక్సస్ అన్నమాట. ఇక టెక్సస్లో కూడా కొన్ని అంటే 4 సీజన్స్ ఉంటాయి కాబట్టి మేము రోడ్ ట్రిప్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం కాబట్టి టెక్సస్కి చుట్టుపక్కల కొన్ని స్టేట్స్ ఎలా పెట్టుకున్నామంటే, ఇప్పుడు వింటర్ వచ్చిందంటే మౌంటైన్ ఏరియాకి, స్ప్రింగ్ సీజన్ వస్తే ఫారెస్ట్ ఏరియాకి, ఇంకా ఫాల్ సీజన్ వస్తే కూడా ఇక డిపెండ్స్ మన బీచ్కి ఇలాంటి వాటికి ప్లాన్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అందులోనే భాగంగా మాకు విపరీతంగా నచ్చే ప్లేస్ ఏంటంటే కొలరాడో. ఇప్పటికీ కొలరాడో 3 times వెళ్ళేసి ఉన్నాము. కాకపోతే కొలరాడో, న్యూ మెక్సికో అలా కొన్ని రకాల స్టేట్స్, చికాగో ఇలా కొన్ని డిఫరెంట్ స్టేట్స్ ఎలా అంటే మన సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఇలా 4 డైరెక్షన్స్ ఉంటే ఒక్కొక్క డైరెక్షన్కి ఒక్కొక్క 4 days నుంచి 1 week అలా ప్లాన్ చేసుకుంటాము. ఇక అక్కడ డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము. హైకింగ్, ట్రైల్స్, ట్రెక్కింగ్, సాయంత్రాలు అయితే చక్కగా డిన్నర్స్కి వెళ్ళడము, ఎలక్ట్రానిక్స్ లేకుండా ఫ్యామిలీ నలుగురం బాతుకాన్ని కొట్టుకోవడము, పిల్లలతో అలా మాట్లాడడము సరదాగా అనిపిస్తూ ఉంటుంది. సో అందులోనే భాగంగా ఇప్పుడు న్యూ మెక్సికోకి ఈ సీజన్లో ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. అండ్ న్యూ మెక్సికోకి 3rd time రావడము. న్యూ మెక్సికోలో టావోస్ అనే ప్లేస్కి మాత్రం ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్ళడం అనమాట. ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, స్కీయింగ్కి అక్కడికి బయలుదేరాము. న్యూ మెక్సికోలో కూడా బోల్డ్ అన్ని ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. మేము డిఫరెంట్ డైరెక్షన్స్ ఆల్రెడీ వెళ్ళేసి ఉన్నాము. చాలా బాగుంటుంది కూడా న్యూ మెక్సికో. కానీ టావోస్కి ఫస్ట్ టైం ఇప్పుడు రావడము. ఇక్కడ స్కీయింగ్ కోసమని వచ్చామన్నమాట. దాంతోపాటు చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేయడము, రెస్టారెంట్స్కి వెళ్ళడము ఇలాంటివి. ఇక్కడ టావోస్లో ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ ఒకటి ప్రాబ్లం అండి. అంటే అన్నీ దొరుకుతాయి, కాకపోతే మెక్సికన్ స్టైల్లో దొరుకుతాయి. పిజ్జాస్ ఉంటాయి, పాస్తా, బర్గర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇండియన్ రెస్టారెంట్ మాత్రం టావోస్లో ఒక్కటి కూడా లేదు. న్యూ మెక్సికో డిఫరెంట్ ప్లేసెస్లో అయితే ఉన్నాయి. సో ఫుడ్ ఒకటే నాకు కొంచెం కష్టం అనిపించింది. ఇక మిగతాదంతా బాగుంటుంది. అందులో ఇక్కడ కన్స్ట్రక్షన్స్ వచ్చేసి మన పురాతన కట్టడాలు లాగా క్లే కన్స్ట్రక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ రెడ్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారనమాట. అలా వాతావరణం కూడా చాలా బాగుంటుంది. మౌంటైన్ ప్లేస్ ఇదంతా కూడా. సో వీక్ డేస్ అంతా ఫుల్ బిజీగా ఉండి, అందులో హాలిడేస్లో అలా కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. పిల్లలతో బాతకాని కొడుతూ అందులో ఫ్యామిలీ ఉంటే అస్సలు బోర్ కొట్టదు, చాలా సరదాగా అయితే ఉంటుంది. న్యూ మెక్సికోకి రావడానికి ముందు మేము నార్త్ క్యారోలినా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము వింటర్ బ్రేక్కి. అక్కడ ఒక డిస్టెంట్ రిలేటివ్ వాళ్ళ డాటర్ ఉంటుందన్నమాట. తనకి బాబు పుడితే తన బర్త్డేకి ఇన్వైట్ చేసింది. తను ఇన్వైట్ చేసిన టైంలో మా హస్బెండ్ ట్రావెల్ చేస్తున్నారు, పిల్లలకి స్కూల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఇక వింటర్ బ్రేక్ వస్తామని తనకి చెప్పాను. అలానే చెప్పినట్లు ఆర్వీ బుక్ చేసుకొని 10 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. చుట్టుపక్కల కొన్ని స్టేట్స్ కవర్ చేయలేదన్నమాట, అవి కూడా చూసుకుందాం అన్నట్టు ప్లాన్ చేసుకొని అంతా రెడీ చేసుకున్న తర్వాత మా పిల్లలు ఆర్వీ అయినా సరే 17 hours అండి డ్రైవ్ రామని చెప్పారనమాట. అందులో
ఆ చుట్టుపక్కల స్టేట్స్‌లో 80% స్టేట్స్ మేము కవర్ చేశామన్నమాట. ఇక పిల్లలు బోర్ అవుతారు. మళ్ళీ ఎంత ఆర్‌వీ అయినా అంత ఫాస్ట్‌గా అయితే వెళ్ళలేము. అంత పెద్ద బండి కాబట్టి కాస్త స్లోగానే వెళ్ళాల్సి ఉంటుంది. ఆగి ఆగి వెళ్ళాల్సి ఉంటుందని మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసుకొని అప్పటికప్పుడు తాబోస్‌కి బుక్ చేసుకున్నాము. లక్కీగా క్రిస్మస్ రోజు బయలుదేరాము. రూమ్ దొరికింది. దొరకగానే మళ్ళీ అవన్నీ క్యాన్సిల్ చేసి ఇటు బయలుదేరామన్నమాట. దాంతోపాటు మా పాపకి బాగానే కోల్డ్ సింప్టమ్స్ ఎక్కువగా ఉన్నాయని మెడిసిన్స్ వేశాము. కాస్త పర్లేదు తగ్గిపోయింది. తను మా బాబుతో గోల చేస్తూ వాడి మొహాన తుమ్మింది. తనకి వెంటనే తగ్గి మా బాబుకి స్టార్ట్ అయింది. ఇక పాపం వాడు మెడిసిన్స్ పైన అలానే కూర్చున్నాడు కార్లో. ఆ డ్రౌజినెస్కి నిద్రపోతూ లెగుస్తూ ఇక మొత్తానికి 9.5 అవర్స్లో రీచ్ అయ్యాము. ఇక హోటల్ అయితే చెక్ ఇన్ చేసాము. బెడ్స్ గురించి పెద్ద వర్రీగా ఉండే నేను. 2 క్వీన్ బెడ్స్ ఉన్నాయన్నమాట. కొన్ని టూరిస్ట్ ప్లేస్లలో బెడ్స్ ఎలా ఉంటాయంటే ట్విన్ బెడ్స్ ఇస్తూ ఉంటారు. ఇక మేము 2 రూమ్స్ బుక్ చేసుకుంటాము. ఒక రూమ్ అక్కడ, ఇంకో రూమ్ ఇంకెక్కడో ఉంటుంది. అందులో ఇప్పుడు క్రిస్మస్ దాంతోపాటు స్కీ సీజన్ అనమాట. మాకు హార్డ్లీ దొరికింది ఒక్క రూము. నేనైతే ఎన్ని దండాలు పెట్టుకున్నానో దేవుడా, బెడ్స్ పెద్దగా ఉండాలి లేదా ఎక్స్ట్రా బెడ్ కొనుక్కోవాలి అని. ఇక్కడ ఏంటంటే 3 డేస్ ఉంటామన్నమాట. 3 డేస్ కూడా ఇక బయట ఫుడ్డే తినాలి రెస్టారెంట్స్లో. ఇక్కడ ఫుడ్ అంటే పిజ్జాలు లేదా పాస్తా, బర్గర్స్, టాకోస్ ఇలాంటివి ఉంటాయి. అవి నా వల్ల కాదు తింటాము. నేను ఒక్క పూట కంటే అస్సలు తినలేను. సో నేను ఎక్కడ ట్రావెల్ చేసినా నా బ్యాకప్ ప్లాన్ ఒకటైతే ఉంటుంది. నా కోసము వీళ్ళెవరు తినరు, మళ్ళీ నేను ఇంటి నుంచి అంత కష్టపడి చేసుకొస్తే. మా హస్బెండ్ హార్డ్లీ 1 టైం తింటారు. ఇక సో నైట్ ఇప్పుడు ట్రావెల్ చేసి చెక్ ఇన్ అయితే చేసాం కదా రూమ్లో. ఇక ఆకలి వేస్తుంది. నేనైతే తింటున్నా, వీళ్ళు బయటికి వెళ్ళి తింటారనమాట. మైదా పిండి నా వల్ల కాదు పొద్దాక తినడము. చాలా బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు 3 డేస్ అంటే ఇక ఇంటికి వెళ్ళంటే ఇంచుమించు 4th 5th డే తర్వాత అన్నం తినగలుగుతాను. అంటే ఇన్ని డేస్ ఆల్మోస్ట్ ఒక 4 డేస్ ఇయే తినాలి నేనైతే. మేమున్న చుట్టుపక్కల ఇండియన్ రెస్టారెంట్స్ చూసాను, ఎక్కడ లేవు, చాలా దూరంగా ఉన్నాయి. ఇదంతా మౌంటైన్ ఏరియా కదా, సో నైట్ టైం ట్రావెల్ చేయడం సేఫ్ కాదు, నాకు అనిపించింది అలాగా. నేనైతే కొంచెం పప్పు అన్నము, అది కూడా టమాటో పప్పు, నిమ్మకాయ పచ్చడి, నెయ్యి వేసి శుభ్రంగా కలుపుకొని తెచ్చుకున్నా. బాస్మతి రైస్లు తెచ్చుకుంటే ఏంటంటే ఒక 1 ఫుల్ డే అన్నం కలిపిన అస్సలు పాడవు. అందులో ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఇక ఇంచుమించు -2 అలా ఉంది ఇక్కడ. పప్పన్నము, నిమ్మకాయ కారం ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టదు. ఇది వచ్చేసి పెరుగన్నం అన్నమాట. ఇప్పుడు పెరుగన్నము ఒక ముద్ద అండ్ నిమ్మకాయ కారము, చల్లమిరపకాయ. నేను ఎక్కడ ట్రావెల్ చేసినా చుట్టుపక్కల ఫస్ట్ ఏమైనా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయో అలా చూసుకుంటాను. అవన్నీ లేవు అనుకుంటే ఫుడ్ మాత్రం ప్యాక్ చేసుకొచ్చుకుంటాను. ట్రావెల్ చేసిన తర్వాత చాలా ఎక్కువ ఆకలి వేస్తూ ఉంటుంది.
ఏ స్టేట్‌కెళ్ళినా సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఒక సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉండే ప్లేసెస్‌లో మనం చెక్ ఇన్ అయిన తర్వాత ఇక నా పిల్లలు, హస్బెండ్ చుట్టుపక్కల ఎలాంటి మంచి హోటల్స్ ఉన్నాయో, రెస్టారెంట్స్ ఉన్నాయో, అక్కడ ఫుడ్ ఎలా ఉందో అవన్నీ ఒక లిస్ట్ ఏర్పాటు చేసుకుంటారు. వీళ్ళ ముగ్గురు ఫుడీస్ అనమాట. అంటే క్వాంటిటీ కంటే ఫ్లేవర్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేనైతే నా వల్ల కాదు ఇక్కడ ఫుడ్ తినడము. నేను ఇంటి నుంచే ప్యాక్ చేసుకొచ్చుకుంటూ ఉంటాననమాట. ఇక దాంతో పాటు ఏ కొత్త స్టేట్‌కి వెకేషన్‌కి వెళ్ళినా, ఎక్కడ వెకేషన్ ప్లాన్ చేసినా ముందు నేను, నా హస్బెండ్ డేట్‌కైతే వెళ్తాము. అందులో పిల్లలని జాగ్రత్తగా హోటల్‌లో దింపేసాము. వాళ్ళు ఫ్రెష్ అవుతా అన్నారు. ఆ 1 అవర్‌లో నేను, నా హస్బెండ్ బయటికొచ్చామనమాట. మా హస్బెండ్‌కి వైన్ తాగే అలవాటుంది. తను ఒక పెగ్ వైన్ తాగుతా అని చెప్పన్నారు. ఇద్దరం అలా కొన్ని సరదాగా బాతకానీ వేసుకొని, ఆ తర్వాత మళ్ళీ హోటల్‌కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని రెస్టారెంట్‌కి వెళ్ళాము డిన్నర్ కోసం అనేసి. పిల్లలు పెద్దగా అవుతూ ఉండేసరికి బోలెడన్ని బాతకానీలు, ఎన్ని సరదా సరదా కబుర్లు, ముచ్చట్లు చెప్తూ ఉంటారు. నా బాబు పెద్దగా అవ్వడం చేత నా పాపని మేమెక్కడికి బయటికి వెళ్ళాలన్నా వాడు ఇన్ని రోజులు చూసుకుంటూ ఉండేవాడు. ఇక వాడు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి కాలేజ్‌కి వెళ్ళిపోతాడు. మా పాప ఇప్పుడే బెంగెట్టేసుకుంది. దాని కోల్డ్, మా బాబుకి, బాబుగాడి కోల్డ్, మా హస్బెండ్‌కి కోల్డ్ సింప్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఇన్ని సింప్టమ్స్‌లో గూడా నవ్వులు, కేరింతలు, కోపాలు గూడా తెప్పించుకోవడం స్టార్ట్ జేసుకున్నారు పిల్లలిద్దరూ గూడా. సో, ఇలా ఫస్ట్ డే స్టార్ట్ అయిందనమాట. ఇవి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో